త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను, డ్రైనేజీలతో పాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అన్ని సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు దసరాలోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి గృహప్రవేశం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సౌకర్యాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 32 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. గతంలో నిర్మించి మధ్యలో ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. 2018 మే నెలలో వెక్టర్ అనే కంపెనీ వాళ్ళు టెండర్ వేసి తీసుకోవడం జరిగింది. 4000 ఇండ్లు కడతామని చెప్పి వెక్టర్ గ్రూప్ కంపెనీ వాళ్ళు. తర్వాత ₹1 కోటి పని కూడా చేయలేదు. 200 కోట్ల ప్రాజెక్ట్ దాదాపు చేయకుండా వదిలేసిపోయాను. నేను 18లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలాసార్లు వాళ్ళని కలిస్తే మాకు నష్టం వచ్చే ప్రాజెక్టు మేము చేయమని చెప్పి వాళ్ళు చాలా రోజులు కూడా రాలేదు. 2018 మే నుంచి 18 పూర్తి అయిపోయింది, 19 పూర్తి అయిపోతుంది, 2020 కూడా పూర్తి అంటే 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు నేను అధికారులందరినీ కూడా సహకారం తీసుకొని, ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరూ తీసుకొని అప్పుడున్న ప్రభుత్వ పెద్దలను కూడా ఒప్పించి మళ్ళీ కార్యక్రమాన్ని మా కుటుంబానికి మంచి మిత్రుడైన గౌరీ శంకర్ ఇన్ఫ్రా అనే ఒక పెద్ద కాంట్రాక్టర్, చాలా మంది మాట్లాడుతుంటారు మా వియాంకుడు కాంట్రాక్టర్ అని చెప్పి, మధ్యలో జగిత్యాల పేర్లు అందరూ ఉంటారు. మా వియాంకునికి బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అల్లునికి వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉండి వారి మిత్రుడు కలిసి రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 4000 ఇండ్లు, అదేవిధంగా 520 ఇండ్లు వేరే కోటాలో కూడా కట్టేయడం జరిగింది. ఇది అతిపెద్దది. కట్టించిన తర్వాత మనం పేద ప్రజలకు దాదాపు సర్వే చేసి 3720 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా 800 ఇండ్లు మనకి ఇవ్వాల్సినవి కూడా ఉండే.